రెండో ప్రమాదం వడ్డీల చక్రవ్యూహం. ఆ ఫ్రీ అడ్వైజర్స్ మీకు ఏం చెప్తారు? మీకు కేవలం 9% లేదా 10% వడ్డీకే లోన్ వచ్చేస్తుంది అని ఈజీగా అనేస్తారు. కానీ వాళ్ళు మీకు చెప్పని అసలు నిజం ఏంటంటే ఇది ఫ్లోటింగ్ వడ్డీ రేటు. అంటే రేపు మార్కెట్ లో ఆర్బీఐ రూల్స్ మారితే మీ వడ్డీ రేటు 11% నుంచి 12% కి పెరిగిపోతుంది. దీనికి తోడు ప్రాసెసింగ్ ఛార్జీలు, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు, లోన్ క్లోజింగ్ ఛార్జీలు ఇలా ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. ఒకవైపు మీ మ్యూచువల్ ఫండ్స్ కి రిటర్న్స్ ఎప్పటికీ గ్యారంటీగా ఉండవు. మార్కెట్ ఎప్పుడైనా పడవచ్చు, ఎప్పుడైనా లేవచ్చు. కానీ బ్యాంకు వాడి వడ్డీ మాత్రం ప్రతి నెల మీ అకౌంట్ లోంచి ఖచ్చితంగా కట్ అయిపోతుంది. వడ్డీ కట్టలేక అటు ఫండ్స్ గ్రో అవ్వక మధ్యలో నలిగిపోయేది ఎవరు? మన మిడిల్ క్లాస్ మాత్రమే. ఇక మూడోది, మీ ఫైనాన్షియల్ లైఫ్ ని దెబ్బతీసే అతిపెద్ద తప్పు కాంపౌండింగ్ మ్యాజిక్ ని మీ చేతులారా చంపేయడం. మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం? రాబోయే 10 ఇయర్స్ లేదా 15 ఇయర్స్ లో ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవడానికో లేదా పిల్లల చదువుల కోసమో ఒక పెద్ద అమౌంట్ రెడీ అవ్వాలని. కానీ మీరు ఎప్పుడైతే ఆ ఫండ్స్ మీద లోన్ తీసుకుంటారో మీ మైండ్ లో ఒక తెలియని ప్రెజర్ స్టార్ట్ అవుతుంది. మీరు ఒక అప్పుల వలలో చిక్కుకుంటారు. ఒకవేళ మీరు లోన్ కట్టకపోతే బ్యాంక్ వాడు మీ ఇన్వెస్ట్మెంట్స్ ని క్యాన్సిల్ చేసి వాడి డబ్బులు వాడు లాగేసుకుంటాడు. అంటే మీరు ఇన్నాళ్ళు కష్టపడి పెంచిన కాంపౌండింగ్ అనే చెట్టుని ఒకే ఒక్క లోన్ తో నరికేసినట్లు అవుతుంది. అప్పు చేసి పప్పు కూడు అనే సామెత ఉంది కదా, దీనికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఫైనాన్స్ లో ఒకే ఒక గోల్డెన్ రూల్: అవసరానికి మించి అప్పు చేయొద్దు. ఇన్వెస్ట్మెంట్ ని తాకట్టు పెట్టి అసలే చేయొద్దు. ఈ సోషల్ మీడియా మేధావులు చెప్పే కలరింగ్ మాటలు నమ్మి మీ కష్టార్జితాన్ని రిస్క్ లో పెట్టకండి. మీకు నిజంగా అంత అర్జెంట్ అయితే ఎమర్జెన్సీ ఫండ్ వాడుకోండి. అంతేకాని ఇలాంటి లూప్ హోల్స్ లో పడకండి. మరి మీలో ఎంతమందికి ఈ మ్యూచువల్ ఫండ్ లోన్ యాడ్స్ మీ మొబైల్లో కనిపించాయో కింద కామెంట్ చేయండి. అలాగే అసలు అప్పులే లేకుండా కేవలం 5,000 జీరో రిస్క్ తో ఎమర్జెన్సీ ఫండ్ ఎలా క్రియేట్ చేయాలి అనే దానిపై కంప్లీట్ వీడియో కావాలంటే కింద కామెంట్స్ లో ఎమర్జెన్సీ అని టైప్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళని కాపాడండి.